హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బేద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీలో రోడ్ అలైన్మెంట్, కన్సిడరేషన్స్ ఫర్ రోడ్ అలైన్మెంట్ అని చెప్పి మనం ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఫారెస్ట్లో వైడ్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ అనేది అవసరం. ఆ రోడ్స్ని వేసేటప్పుడు ఎలాంటి కన్సిడరేషన్స్ తీసుకోవాలి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారెస్ట్ అండ్ సర్వే అండ్ ఇంజనీరింగ్లో మనకి ఇచ్చినారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉంటాయండి. దాంట్లో గ్రేడియంట్ చూసుకోవాలి, స్లోప్ చూసుకోవాలి, స్టీప్ రోడ్స్ అని, అదేవిధంగా మోటరబుల్ రోడ్స్ అని, బ్రైడల్ పాత్ అని, ఇన్స్పెక్షన్ పాత్స్ అని, జీపబుల్ రోడ్స్, మెయిన్ మోటరబుల్ రోడ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ అనేది ఉంటాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రోడ్ అలైన్మెంట్ కంటే ముందుగా ఫారెస్ట్ రోడ్స్ అంటే ఏంటి? రోడ్ ఈజ్ అన్ ఓపెన్ వైడ్ వే లీడింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, మేడ్ ఫర్ ది పాసేజ్ ఆఫ్ వెహికల్స్, యానిమల్స్, అదేవిధంగా పీపుల్స్. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక రోడ్ అనేది ఒక ఓపెన్ స్పేస్లో ఉండి, సో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం వెళ్ళడానికి ఉండే మార్గాన్ని ఏమంటామని రోడ్డు అంటాం. సో ఆ రోడ్స్లో ఎవరో వెళ్తూ ఉంటారంటే జనాభా కానీ, వెహికల్స్ కానీ, వాహనాలు కానీ, జంతువులు కానీ వెళ్తూ ఉంటాయి. సో ద రోడ్స్ ఇన్ అండ్ అడ్జాయినింగ్ ది ఫారెస్ట్ ఏరియా. సో ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అనేది ఫారెస్ట్ మధ్య కానీ పాస్ అవుతున్నట్లయితే వాటిని ఏమంటామంటే ఫారెస్ట్ రోడ్స్ అంటాం. సో ఈ ఫారెస్ట్ రోడ్స్ అనేది మనకి కమ్యూనికేషన్ ఛానల్ అనేదిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, అదేవిధంగా ప్రజల మధ్యకి మనకి ఈ ఫారెస్ట్ రోడ్స్ అనేది కనెక్ట్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్, అంటే ఫారెస్ట్ నుంచి బాహ్య ప్రపంచానికి ప్రజలకు అవసరమైన వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఫారెస్ట్ రోడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక రోడ్ అలైన్మెంట్ ఏంటంటే రోడ్ అలైన్మెంట్ రిఫర్స్ టు ది పొజిషనింగ్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ఎ రోడ్ ఇన్ రిలేషన్ టు సరౌండింగ్ టెరైన్. సో రోడ్ అలైన్మెంట్ అనేది సో టెరైన్ ఏదైతే భౌగోళిక స్వరూపం ఉంటుందో, అంటే భూప్రాంతం ఉంటుందో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశం అనేది స్ట్రైట్గా ఉందా లేదా వేరొక యాంగిల్తో వెళ్తుందా, ఆ ఓరియంటేషన్ మొత్తాన్ని కూడా రోడ్ అలైన్మెంట్లో మనకి డిజైన్ చేస్తారు. సో ఈ రోడ్ అలైన్మెంట్లో ఏం చేస్తారంటే ఒక డిజైన్ చేసి ప్లేస్మెంట్ ఆఫ్ రోడ్ అది సేఫ్గా, సెక్యూర్గా ఉండే విధంగా, వాటితో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ ఉండే విధంగా ఒక డిజైన్ అనేది చేస్తారు. సో ఈ రోడ్స్ అనేది మనకి టైప్స్ ఆఫ్ రోడ్ అలైన్మెంట్ అంటే 3 టైప్స్ ఆఫ్ రోడ్ అలైన్మెంట్ ఉన్నాయండి. ఒకటి హారిజాంటల్ అలైన్మెంట్, సెకండ్ వన్ వర్టికల్ అలైన్మెంట్, థర్డ్ వన్ ప్రొఫైల్ అలైన్మెంట్. సో అందులో హారిజాంటల్ అలైన్మెంట్ ఏంటంటే ఇది ఒక రోడ్ యొక్క లేఅవుట్ని డిజైన్ చేస్తూ అందులో కర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, బెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్సెక్షన్స్ ఎక్కడైనా ఉన్నాయా లేదా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా వర్టికల్ అలైన్మెంట్ వచ్చేసరికి ఎలివేషన్, సో వాల్ ఉందా, వంపులు ఉన్నాయా, బెండ్లు ఉన్నాయా, గ్రేడియంట్స్, స్లోప్స్, క్రెస్ట్స్ ఉన్నాయని చెప్పి డిజైన్ చేస్తారు. నెక్స్ట్ వన్ ప్రొఫైల్ అలైన్మెంట్ వచ్చేసరికి ఇది కాంబినేషన్ ఆఫ్ హారిజంటల్ అండ్ వర్టికల్ అలైన్మెంట్స్ అండి. సో ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకి చాలా అనేది ఉంటాయండి. ఒక ఫస్ట్ ప్రైమరీగా వచ్చేసరికి మనకి కనిపించేది సీలింగ్ కోట్ అండి. దాని కింద అవుటర్ కోట్ అనేది ఉంటుంది, ఇన్నర్ కోట్ ఉంటుంది, సాయిలింగ్ అనేది ఉంటుంది, అదేవిధంగా సబ్ బేస్, సబ్ గ్రేడ్ అని వివిధ రకాల లేయర్స్ అనేది ఉంటాయండి. సో ఈ రోడ్స్ అనేది మనకి చాలా ఎసెన్షియల్ అండి ఫారెస్ట్లో మనకి. అందుకోసంగా అలైన్మెంట్ డిజైన్ చేసేటప్పుడు సో హారిజంటల్ అలైన్మెంట్, వర్టికల్ అలైన్మెంట్, ప్రొఫైల్ అలైన్మెంట్తో పాటు సో అది సేఫ్గా, సెక్యూర్గా, ఎన్విరాన్మెంటల్గా ఉంటూ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా, అంటే దాని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉండే విధంగా మూవ్ అయ్యేలా మనకి ఈ ఫారెస్ట్ రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తుంటారండి. సో ఈ ఫారెస్ట్ రోడ్స్ అనేది డిపెండింగ్ అపాన్ పీరియడ్ బట్టి, అంటే టెంపరీగా యూజ్ చేయడానికి వాడుతూ ఉంటారు, అదేవిధంగా ఫెయిర్ వెదర్ రోడ్గా వాడుతుంటారు, పర్మనెంట్ రోడ్గా వాడుతూ ఉంటారు. సో టెంపరీ రోడ్స్ అంటే కొన్ని సీజన్లో మాత్రమే ఆ రోడ్స్ అనేది పాస్ అవ్వడానికి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా ఒక ఫారెస్ట్ ప్రోడక్ట్ అనేది హార్వెస్ట్ చేసి ట్రేడింగ్కి బయటకు పంపించాలి. అలాంటప్పుడు వేసే రోడ్స్ని ఏమంటామంటే టెంపరీ రోడ్స్ అని కూడా అంటాము. అదేవిధంగా ఫెయిర్ వెదర్, నార్మల్ వెదర్ కండిషన్స్లో మూవ్ అయ్యే వెహికల్స్, అంటే మనం ఎలాంటి రోడ్ వేసినా కూడా ఫారెస్ట్లో వచ్చేసరికి నాన్ స్లిప్పరీగా మనకి రోడ్స్ అనేది ఉండాలండి. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రోడ్ ఎలిమెంట్, ఇందాక మనం చెప్పినట్లు టోపోగ్రఫీ, సో నేచర్ ఆఫ్ ది ల్యాండ్, సో అందులో వాగులు ఉన్నాయా, వంకలు ఉన్నాయా, వాటర్ బాడీస్ ఏదైనా రివర్స్ కానీ పాస్ అవుతున్నాయి అనేది టోపోగ్రఫీ అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా జియాలజీ, అంటే మన రోడ్డు వేసే ప్రాంతంలో ఎలాంటి రాక్ సాయిల్ ఉంది,
సో రోడ్ కింద ఎలాంటి రాక్ సాయిల్ ఉంది, ఆ సాయిల్ డిపెండింగ్ బట్టి మనం జియాలజీ ప్రకారం రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా హైడ్రాలజీ, ఫ్లో ఆఫ్ వాటర్ అక్రాస్ ది రోడ్ ఇంక్లూడింగ్ డ్రైనేజ్ అండ్ ఫ్లోడింగ్. సో ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు హైడ్రాలజీ కూడా మనం ఫ్యాక్టర్స్లోకి తీసుకోవాలండి. సో ఆ రోడ్ వేసే ప్రాంతంలో ఎలాంటి వాటర్ వెళ్తుంది, డ్రైనేజ్ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయా, లేదా హెవీ రైన్స్ పడుతున్నాయా, పడితే ఒకవేళ ఫ్లోడింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉందా, దాన్ని బట్టి మనం రోడ్ అలైన్మెంట్ అనేది డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ లోకల్ ఎకోసిస్టమ్ని, వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ని, న్యాచురల్ రిసోర్స్ని మనం వేసే రోడ్ అలైన్మెంట్ అనేది సో వీటిని ఏదైనా ఎఫెక్ట్ చేస్తుందో లేదో చూసుకుంటూ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా కన్సిడరేషన్ తీసుకుని రోడ్ అనేది డిజైన్ చేయాలి. అదేవిధంగా ట్రాఫిక్. సో వాల్యూమ్, స్పీడ్ అండ్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ ఎక్స్పెక్టెడ్ ది యూజర్. అంటే మనం వేసే ఫారెస్ట్ రోడ్ అనేది దానిలో ఆ రోడ్లో వెళ్ళడానికి వెహికల్స్ ఎంత మాత్రం ఫారెస్ట్ ట్రాఫిక్ అనేది ఉంటుంది, ఆ ట్రాఫిక్ని బట్టి మన రోడ్ అనేది సింగిల్ వే కావాలా, డబుల్ వే కావాలా, ఇలా అనేది మనం డిజైన్ చేసుకోవాలి. అదేవిధంగా వచ్చేసరికి సేఫ్టీ. సో ఏదైనా కర్వ్స్ ఉన్నాయా, అలాంటి ఉన్నాయా, లేదా పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ ఉన్నాయా, అంటే ప్రజలు వెళ్ళడానికి క్రాసింగ్స్ అయినా కావాలా, ఇలాంటివి కూడా మనం సేఫ్టీ సైడ్ చూసుకోవాలి. అదేవిధంగా ఎకనామిక్స్, కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది, పొటెన్షియల్ ఎకనామిక్ బెనిఫిట్స్. సో ఒక రోడ్ని డిజైన్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ ప్రిన్సిపల్స్. సో సేఫ్టీ ప్రైమరీ అండి. మినిమం హెజార్డ్స్ ఉండాలి, సేఫ్ ప్యాసేజ్ అనేది మనకు సేఫ్టీ సైడ్ ఉండాలి. అదేవిధంగా ఎఫిషియన్సీ. సో దాని డిజైను, కన్స్ట్రక్షను, మెయింటెనెన్స్ అనేది ఎంత తక్కువగా ఉండాలి, అదేవిధంగా లెస్ టైంలో మనకి ట్రావెల్ అవ్వడానికి ఉండాలి. వాటితో పాటు మ్యాక్సిమం కెపాసిటీ అనేది ఉండాలండి. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది లేకుండా, న్యాచురల్ రిసోర్స్కి ఎలాంటి విఘాతం కలగకుండా ఫారెస్ట్ రోడ్స్లో ఈ విధంగా మనకి ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ఉండాలి. అదేవిధంగా ఆస్థెటిక్ పర్ఫార్మెన్స్. సో మనం వేసే రోడ్ అనేది చూడడానికి విజువల్గా కూడా అపీల్ అనేది చాలా బాగుండే విధంగా చేయాలి. మెయిన్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అండి. డిజైనింగ్ రోడ్స్ టు బీ ఈజీ, బట్ మెయింటెనెన్స్ అనేది, రిపేర్ అనేది కాస్ట్ ఉంటుంది. సో మన డిజైన్ కూడా ఈజీగా ఉండేలా మనం చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మనకి రోడ్స్ అనేది డిజైన్ చేసే ముందు మనం ఫీల్డ్ విజిట్ అనేది చేసుకోవాలి. ఏ పాత్లో మనం రోడ్ అయితే వేయాలో ఆ పాత్ మొత్తం కూడా ఒకసారి ట్రావెల్ చేసి సో రోడ్డుకి సంబంధించి ఒక డీటెయిల్ మ్యాప్ అనేది మనం రెడీ చేసుకోవాలి. దాన్నే ఏమంటామంటే రీకానిసెన్స్ అంటాం. సో కాంటూర్ మ్యాప్ ఆఫ్ ది ఏరియాని మనం డిజైన్ చేసుకుని తర్వాత ఆ ఏరియాని బట్టి ఎలాంటి బెండ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది మనం ప్రొక్యూర్ చేసుకుని ఒక డీటెయిల్ మ్యాప్ కానీ రెడీ చేసుకున్నట్లయితే మనకి అలైన్మెంట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్ డిజైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రూట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఒక ఆప్టిమల్ రూట్ ఏదైతే కరెక్ట్ ఈజీగా వెళ్ళడానికి మార్గం ఉంటుందో ఆ రూట్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఆ తర్వాత వచ్చేసరికి ప్రిలిమినరీ డిజైన్. సో ఆ రోడ్ని ఎలా డిజైన్ చేయాలంటే హారిజాంటల్, వర్టికల్ అలైన్మెంట్స్ కన్సిడర్ చేస్తూ ప్రిలిమినరీ డిజైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్డ్ డిజైన్. సో బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ డిజైన్ మనం డీటెయిల్ డిజైన్లో వచ్చేసరికి జామెట్రిక్ డిజైన్, సేఫ్టీ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తూ డ్రైనేజ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది లెస్ ఉండే విధంగా మనం వేసే రోడ్ అనేది ఉండాలండి. సో ఫైనల్ డిజైన్ వచ్చేసరికి ప్రిపరేషన్, కన్స్ట్రక్షన్ ప్లాన్స్, వాటితో పాటు స్పెసిఫికేషన్స్ ఏదన్నా కానీ ఉన్నట్లయితే అవి కూడా మనం రోడ్ అలైన్మెంట్లో చూపిస్తే సో మనకి ఈజీగా అనేది ఉంటుందండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మేజర్గా దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో రోడ్ అలైన్మెంట్లో మనకి ఈ రూట్ ప్లానింగ్, ప్రిలిమినరీ డిజైన్, డీటెయిల్ డిజైన్, ఎన్విరాన్మెంటల్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ జామెట్రిక్ కన్సిడరేషన్ అంటే సో గ్రేడియంట్. సో గ్రేడియంట్ ఏంటంటే స్టీప్నెస్ ఆఫ్ ది రోడ్ విచ్ ఎఫెక్ట్స్ ది స్పీడ్ అండ్ సేఫ్టీ. గ్రేడియంట్ అంటే వాల్ అండి, లేదా వంపు అని అంటారు. సో మనం వెళ్ళే రోడ్, వెహికల్స్ వెళ్ళే రోడ్ అనేది వంపు ఉంటుంది. సో ఆ వంపు దగ్గర వెహికల్ స్పీడ్ని, సేఫ్టీ ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా కర్వేచర్. సో ఎక్కడైతే మనకి వాలు, వంపు, టర్నింగ్స్ ఉంటాయో ఆ టర్నింగ్స్ దగ్గర మనకి రోడ్ అనేది బ్యాంకింగ్ యాంగిల్ని బట్టి సో మనం కర్వేచర్ అనేది ప్లేస్ చేయాలి. అదేవిధంగా హారిజాంటల్ ఎలిమెంటు, వర్టికల్ ఎలిమెంట్స్ ఇందాక మనం డిస్కషన్ చేసిందే అండి. నెక్స్ట్ వన్ టోపోగ్రాఫిక్ కన్సిడరేషన్, టెరైన్. సో భౌగోళిక స్వరూపం, ఈ రోడ్ వేసే మార్గంలో భౌగోళిక స్వరూపం ఎలా ఉంది, హిల్స్ ఉన్నాయా, వ్యాలీస్ ఉన్నాయా, లేదా వాటర్ ఏమైనా ఫ్లో అవుతుందా చూసుకోవాలి. డ్రైనేజ్ కూడా మనం ఫ్లో ఆఫ్ వాటర్ అక్రాస్ ది రోడ్ విచ్ ఎఫెక్ట్స్ సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్. సో ఎక్కడైతే మనం రోడ్ వేస్తున్నామో అక్కడ ఏదైనా డ్రైనేజ్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయాలా, వాటర్ అనేది ఫ్లో అవుతుందా లేదో చూసుకోవాలి. అదేవిధంగా ల్యాండ్ యూజ్ అండి, మనం రోడ్డు వేసే మార్గంలో కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయా, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయా, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకుని దాని తగ్గట్టు మనం రోడ్స్ అనేది డిజైన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్. సో ఇందాక చెప్పుకున్నట్టు మనం ఎకలాజికల్ ఇంపాక్ట్ అండి.
సో రోడ్స్ వేసేటప్పుడు లోకల్ ఎకో సిస్టమ్ కానీ వైల్డ్ లైఫ్ కానీ మినిమం ఇంపాక్ట్ ఉండేలా మనకి ఎకాలజికల్ డిస్టర్బెన్స్ కాకుండా చేసుకోవాలి. నాయిస్ పొల్యూషన్, ద పొటెన్షియల్ ఇంపాక్ట్ టు ట్రాఫిక్, నాయిస్ అండ్ నియర్ బై రెసిడెన్స్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఎక్కడైతే వెహికల్స్ పాస్ అవుతున్నాయో అక్కడ నాయిస్ పొల్యూషన్ రిడ్యూస్ చేయాలి, లేదంటే వైల్డ్ లైఫ్కి మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజువల్ ఇంపాక్ట్, మనం వేసే రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో మన వెహికల్స్ పాస్ ఆన్ అయ్యేటప్పుడు మూవ్ ఆన్ అయ్యేటప్పుడు విజువల్ అనేది చాలా క్లియర్గా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా సేఫ్టీ కన్సిడరేషన్, విజిబిలిటీ ప్రయారిటీ అండి. సో పొటెన్షియల్ హజార్డ్స్ ఏదైనా ముందున్నాయో లేదో చూసుకునే విధంగా మనకి విజిబిలిటీ అనేది ఉండాలి. పొటెన్షియల్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ది రోడ్ విచ్ ఎఫెక్ట్స్ సేఫ్టీ అండ్ యాక్సిడెంట్ రిస్క్. సో ఈ ఫారెస్ట్ రోడ్లో వచ్చేసరికి మినిమం స్పీడ్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి, ఎక్కువ హై స్పీడ్ వెళ్ళకుండా మినిమం స్పీడ్ వెళ్ళే విధంగా చేసుకోవాలి. అదేవిధంగా యాక్సిడెంటల్ రిస్క్, సో ఏదైనా పొటెన్షియల్ రిస్క్ ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అయితే ఇంక్లూడింగ్ రిస్క్ ఆఫ్ ఇంజరీ ఆర్ ఫ్యాటలిటీ. సో యాక్సిడెంటల్ ప్రికాషన్స్ కూడా మనం రోడ్ అలైన్మెంట్ డిజైన్ చేసేటప్పుడు సేఫ్టీ ప్రకారం మనం డిజైన్ చేయాల్సి అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎకనామిక్ కన్సిడరేషన్స్. సో ఎకనామిక్ కన్సిడరేషన్స్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. సో ద కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ద రోడ్ ఇంక్లూడింగ్ మెటీరియల్స్, లేబర్ అండ్ ఎక్విప్మెంట్, తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిచేసే విధంగా కన్స్ట్రక్షన్ అనేది మనం చేయాలి. అదేవిధంగా మెయింటెనెన్స్, సో రోడ్ యొక్క మెయింటెనెన్స్ అనేది కూడా మనం డిజైన్ చేసుకోవాలి. లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండాలి, రిపేర్స్ అప్గ్రేడ్స్ అనేది తక్కువ ఉండాలి. ట్రాఫిక్ వాల్యూమ్, ఇందాక చెప్పినట్టు ట్రాఫిక్ వాల్యూమ్ని బట్టి దానికి కెపాసిటీ మెయింటెనెన్స్ మనం డిజైన్ చేయాలి. నెక్స్ట్ వన్ సోషల్ కన్సిడరేషన్, కమ్యూనిటీ ఇంపాక్ట్. సో రోడ్స్ పాస్ అయిన వెహికల్స్ దగ్గర ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా కమ్యూనిటీ స్ట్రైప్స్ కానీ ఉన్నట్లయితే వాటికి పొటెన్షియల్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉండే విధంగా చేయాలి. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ రోడ్ రైల్వే బ్రిడ్జెస్ కట్టడం కానీ ఇలాంటివి చేసే విధంగా డిజైన్స్ అనేది చేయాలి. అదేవిధంగా పెడిస్ట్రియన్ అండ్ సైక్లిస్ట్ ట్యాక్స్. సో రోడ్డు మార్గంలో అదే మనకి నడుచుకొని వెళ్ళే వ్యక్తులకి సైకిల్ పాస్ అవడానికి సపరేట్ లేన్స్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే, సో ఫుట్పాత్స్ బైక్ లేన్స్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే మనకి మంచి రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రెగ్యులేటరీ కన్సిడరేషన్. సో ఈ ఫారెస్ట్లో రోడ్స్ డిజైన్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ప్రకారమే, అంటే దాని యొక్క డిజైన్ కన్స్ట్రక్షన్ అనేది ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఆ ఫారెస్ట్ రోడ్స్ వేయడానికి అవసరమైన పర్మిషన్స్ అనేది హైయర్ అఫీషియల్స్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ అనేది తీసుకోవాలి. ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్, అంటే ప్రిలిమినరీగా పొటెన్షియల్ రిస్క్స్ ఏమున్నాయి, ఒకవేళ రిస్క్ ఉన్నట్లయితే మిటిగేషన్ మెజర్స్, అంటే పునరావాసం కల్పించడానికి చర్యలు కూడా తీసుకోవాలి. అంటే ఎక్కడైతే ఫారెస్ట్ రోడ్ వేస్తున్నారో రోడ్డు వేసే ప్రాంతంలో ట్రైబల్ విలేజ్ కానీ ట్రైబ్స్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నాయా, యానిమల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, ప్లాంట్ స్పీసీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా, ఒకవేళ ఎఫెక్ట్ అవుతున్నట్లయితే వాటికి పునరావాసం, అంటే వేరొక ప్లేస్లో వాళ్ళకి మిటిగేషన్ మెజర్స్ అయ్యే విధంగా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.